నా వయసు 23 సంవత్సరాలు అన్న, ఆ రోజు నా వయసు 22 సంవత్సరాలు. నా పైన నన్ను పొలిటికల్ ఎనిమీగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏంది? అంటే నేను కేవలం వాళ్ళ ఎమ్మటి తిరగలేదని ఒక రీజన్తో నేను అప్పటికి కూడా నేను వాళ్ళతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏ రోజు మాట్లాడలేదన్న. నేను ఎవరిని అడ్రస్ చేసినా కూడా నాకంటే చిన్నవాళ్ళు ఉన్నా కూడా నేను అన్నానే పిలుస్తా. నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టి పిలుస్తాను నేను మాట. ఎందుకంటే నేను రెస్పెక్ట్ మేము చదువుకున్న వాళ్ళమన్నా, మాకు ఏమన్నా రోడ్ల పైన తిరిగేటోళ్ళం అయితే మాకు చదువుకున్నావు అభిషేక్, చదువుకున్నావు పని చేసుకోవాలి. అవును, తల్లిదండ్రులు మెచ్చేటట్టు పని చేయాలి. వృత్తిరీత్యా 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వల్ల నీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నా, నష్టం జరుగుతుంది అన్న? లాభ నష్టాల గురించి ఆలోచించి నేను ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. నేను లాభ నష్టాల గురించి ఆలోచించలేదన్న. మీరు అన్నట్టు నేను పని చేసుకోవాలి. నేను పాలిటిక్స్నే ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నా. నేను పాలిటిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. నేను అదే ఫీల్ అవుతున్నా. దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అన్న, డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆలోచన చేయలేదన్న. డబ్బు లేని రాజకీయం చేయడమే కదన్న మా మోటివ్. ఆ తర్వాత నాకు డబ్బులు ఎందుకన్నా? నేను తల్లిదండ్రులు సంపాదించారు, నిమ్మలంగా బతు. ఏమున్నాయి మీకు ఆస్తులు? ఏమైనా తల్లిదండ్రులు సంపాదించారు? ఆస్తులు అంటే 1000 కోట్లు ఏం లేవన్నా, 100 కోట్లు కూడా ఏం లేవు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం లేదు. తినడానికి ఒక బండి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి బండి అంటే ఒక 2 వీలర్ అన్నట్టు చెప్తున్నావు. లేదా బండి అంటే 4 వీలర్ మహేంద్ర తార్ వాడుతున్నాను నేను. మహేంద్ర తార్ వాడుతున్నాను. అది నేను నా సొంతంగా సంపాదించుకుంది అన్న. నేను నా ఇంట్లో నుంచి తీసుకుంది కూడా ఏం లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకుని. నాన్న ఒక్క రూపాయి ఒక సంవత్సరం రోజుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో తీసుకోలేదు. మీరు కావాలంటే పోయి కనుక్కోవచ్చు. ప్రామిస్ చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సింగిల్ NP రూపీ కూడా నేను మా ఇంట్లో నుంచి తీసుకోలేదు. మీరు కావాలంటే మా నాన్న నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. నేను ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి తీసుకోలేదు. నా సొంతంగా నేను సంపాదించుకున్నా, నా సొంతంగా నేను కొనుక్కున్నా, నా సొంతంగా నేను ఖర్చులు పెట్టుకుంటున్నా ఇప్పటికి కూడా. ఆ ముందు వరకు మా డాడీ వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్న వాస్తవం, అది ఆ మాట వాస్తవమే. నేను 10 రూపాయలు ఖర్చు అయిన కాడ వాళ్ళు 7 రూపాయలు ఇస్తే నేను ఒక 3 రూపాయలు నేను పెట్టుకున్నా. ఆడి వరకు నడిచింది. ఇప్పుడు 10కి 10 నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కష్టం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా డబ్బు వెనకాల పరిగెత్తలేదు. నేను ఒకటి పేరు కోసం వస్తాను. పేరు అంటే నాకు ప్రాణం. పేరు కోసమే బతుకుతున్నాం మేము. నేను రాజకీయంలో చేసేది కూడా ఒక రీజన్ ఏంటంటే, రాజకీయంలో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే, నా ద్వారా 10 మంది లాభపడాలి. అది దానివల్ల నా ప్రొఫెషనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ అంత డ్యామేజ్ అయిపోయినా కూడా నేను నా వల్ల ఇంకొక 10 మందికి ఎగ్జాంపుల్ అవ్వాలని అనుకోవడం కోసమే రాజకీయం చేస్తున్నా. రైట్. ఇన్ జనరల్ ఏం జరుగుతుంది అంటే అభిషేక్, ఏజ్ 23 కాబట్టి ఈ 23rd 22 2020స్లో ఉన్న పిల్లలంతా కూడా అంటే తాగడము, తినడం, ఎంజాయ్ చేయడం, సినిమాలకు షికార్లకు పోతుంటారు. ఒక మూమెంట్ ఉంటుంది, ఇందాక చెప్పిన మూమెంట్ కాకుండా ఏ మూమెంట్లో అనిపించింది ఈ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపియాలి పోవాలని అని చెప్పి? అన్న ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయన్న. ఇప్పుడు మా దగ్గర దేవరకొండ ప్రాంతం అనేది చాలా వెనకబడ్డ ప్రాంతం. ఇప్పటి నుంచి కాదన్న, దీన్ని ఈ తెలంగాణ స్టేట్ని అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అయితే పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా. మీకు తెలిసినట్టు ఈ 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 10 సంవత్సరాలే కదా కేసీఆర్ గారు వచ్చి పాలిస్తారు. మాకు మెయిన్ ఇంకో మోటివ్ ఏమనిపించింది అంటే, తండాలు గ్రామ పంచాయతీలని. మా తండాలు, మేముండే గూడాలు, మేముండే తండాలు మాకు గ్రామ పంచాయతీలు, మాకు మేమే రాజకీయం చేసుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ గారు.